అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఒకసారి నేను రాఘవ్ గారితో మాట్లాడతాను. రాఘవ్ గారు, ఒకసారి పీసీఆర్ మెడికల్ సర్టిఫికేషన్స్ వర్షిని కూడా వేయండి. సో అసలు వర్షిని అంటే ఇందాక శరుద్ర గారు చెప్తూ ఆ మహిళ డిప్రెషన్లో ఉంది, ఇక్కడ ఆగోరి లేదా శ్రీనివాస్ చెప్పే మాటలకు అట్రాక్ట్ అయిపోయింది, అది కాస్త వివాహం వరకు వెళ్ళిపోయింది. తర్వాత వర్షిని అని ఒక క్యారెక్టర్ ఎంటర్ కాగానే తను బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతోంది. ఏంటి ఈ అమ్మాయిలు ఎలా ట్రాప్ చేయగలుగుతున్నాడు? ఈ మాటలు ఏంటి? అమ్మాయిలు అంత ఈజీగా ట్రాప్ అవుతారా ఆ మాటలకి? సిచ్యువేషన్స్ అండి. ఇప్పుడు ఆవిడకి అంతకుముందు ఏదో బ్యాడ్ పాస్ట్ ఉంది, అందులో నుంచి బయటకు రాకముందు ఇతను చాలా స్వీట్గా మాట్లాడి ఏమనిపిస్తుంది, నాకు ఒక తోడు ఉంటే చాలు, ఒక భుజం ఉంటే చాలు అన్నప్పుడు ఆవిడ ఎంతైనా చదువుకొనియండి, బట్ ఎంత పలపడి ఉన్నా సరే ఆవిడ ఏమనుకుంటుంది, నాకంటూ ఒక తోడు ఉన్నారు కదా, లీన్ అవుట్ ఒక షోల్డర్ నాకు ఉంది కదా అనే థింకింగ్లో వీళ్ళు చెప్పే మాటలకి ఆవిడ ఒక మాట అంది, మీరు విన్నారా, ఎలా అయ్యారండి మీరు ఇట్లాగా అంటే, ఒక 15 రోజులు మీరు ఉండండి మీకు అర్థమైపోద్ది అని చెప్పి. సో అన్డౌటెడ్లీ అతని దగ్గర ఆ స్కిల్ ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి ఆ స్కిల్ ఉంది. అంటే ఆడవాళ్ళని ఎలా అయితే మనం చేసుకోగలము, ఇర్రెస్పెక్టివ్ లుక్స్తో కాకపోయినా, అతనిదే పెద్ద గొప్ప లాంగ్వేజ్, గొప్ప బాడీ లాంగ్వేజ్, లేకపోతే చాలా పద్ధతి గల వ్యక్తి కూడా ఏం కాదు అతను. మరి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే, నీకు కావాల్సింది నా దగ్గర ఉందని చూపించగలుగుతున్నాడు. దానివల్ల వీళ్ళు నాకు ఏదో ఒకటి దొరుకుతుంది కదా, అట్లీస్ట్ నా పాస్ట్లో నా హస్బెండ్ నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయారు, సో నేను కంఫర్ట్గా ఉంటాను అంటే దట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ లవ్ ఏదైనా కావచ్చు. సో అనే థింకింగ్ లో ఈవిడ బౌండ్ అయింది. ఈవిడ చెప్పుకోలేదు ఈ సిచ్యువేషన్, బికాస్ ఇతను తిరుగుతూ ఉండడు. మీరు గమనించే ఇతను వాయిస్ లో కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఓకే తను అన్నాడు, నేను అందరితో అదే మాట్లాడతాను, ఫైన్, అది ఓకే నువ్వు అన్నావు, నీకు ఏదో వచ్చింది. నా పెళ్ళామా ఆ లాంగ్వేజ్ ఎక్కడ వస్తుందండి? అంత నీకు ఎంత బాండింగ్ లేకపోతే నీకు ఆ లాంగ్వేజ్ వస్తుంది. అమ్మాయిలు కూడా సరే మహిళలు కానీ అంటే ఒక అబ్బాయి వస్తున్నాడు, లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది సపోర్ట్ కానీ అంటే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు, మనకు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉందంటే ఓకే. అసలు ఈ వ్యక్తి మనం చూస్తేనే అఘోరి అంటున్నాడు, లేకపోతే నేను పూజలు చేస్తున్నా అంటున్నాడు, లక్షల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడడానికి కూడా కొంత భయంకరంగానే అనిపిస్తుంది, భయంగా నార్మల్ పబ్లిక్ అయితే. సో అటువంటి వ్యక్తి నిజంగానే అట్లా నాకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటారా మహిళలు? సార్ కాదండి, ఫస్ట్లీ ఐ వాంట్ టు సే, జనాలకి లాజిక్లు మర్చిపోయారు, మ్యాజిక్సే కావాలి. భయపెట్టేసే బాడీ లాంగ్వేజ్ ఉండి బట్టలు వేసుకోకండి, దేవుడి ముందు కాసేపు ఒక 40 minutes అలా నుంచుంటే అమ్మో వీళ్ళ దగ్గర చాలా ఉంది అని అనుకుంటున్నారు. బట్ నాకు బేసిక్ థింగ్ అండి, ఏ సాధన చేసినా వాళ్ళకి ఒక వాక్శుద్ధి ఉంటుంది కదండి స్వామీజీ, మీరు చెప్పండి. ఒక శక్తి మనం ఏదో ఒక చేస్తున్నాం, ఒక ప్రాక్టీస్ చేస్తున్నామంటే, ఎందుకంటే ఇంట్లో ఉండి పారాయణం చేస్తున్న వాళ్ళకి ఒక మినిమం ఒక ఎనర్జీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఎనర్జీ ఎక్కడ డ్రాప్ అవుతుందా అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటప్పుడు ఇన్ని పిచ్చి మాటలు మాట్లాడి తను చేసిన సాధన మొత్తం ఎక్కడికి పోయింది? అండ్ మీరు అనుకుంటున్నారా శివుడు అని అంత ఆయన ఇలాంటి వ్యక్తిని అంగీకరిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరికి ఎందుకు బర్స్ట్ అవుతున్నారు అన్ని యాంగిల్స్ వాళ్ళు? నాకు తెలిసింది, నాకు మినిమం నాలెడ్జ్, బట్ నేను ఆయన ఎంత రెస్పెక్ట్ చేస్తాను, నా సెల్ఫ్ బాధపడుతుంది. ఎందుకంటే శివుడు అంటే ఏంటి, ఆయన కనిపిస్తాడా, వినిపిస్తాడా? కానీ నువ్వు కష్టంలో ఉన్నానని చెప్పి నువ్వు ఆయనకు సరెండర్ అయితే ఆయన ఏదో ఒక రకంగా నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అది కదా ఆయన నువ్వు ఇవ్వు. ఆ బోలాశంకుడు అని ఎందుకంటారండి? జస్ట్ ఈ బాటిల్ ఇచ్చి నీకు దండం పెట్టుకుంటే ఆయన నాకు కనుకరిస్తారు. అలాంటి ఆయన ఈయన సెక్షువల్ థింగ్ని అడిగేశారు ఆయన. సో ఇక్కడ సర్టిఫికేషన్ నాకు తెలిసి బేసిక్ ఇక్కడ చూడండి, లార్డ్ శివ అడిగాడని చెప్పి నేను సర్టిఫికేషన్ బుల్షిట్ అండి. ఐ డోంట్ అగ్రీ. అది అదంతా తన సిచ్యువేషన్ తగ్గట్టుగా డాక్టర్స్ తనని మార్చుకుంటూ, అంటే తను చాలా తెలియగల వ్యక్తి, మనుషులకి నార్మల్ మనుషులకి లేని తెలివితేటలు తనకున్నాయి. తన జీవితంలో ఏదో ఒకటి జరిగింది, బ్యాడ్ జరిగింది, మనకు తెలియదు. ఆ బ్యాడ్ నుంచి తను ఎలాగ డెవలప్ అవ్వాలి, ఇప్పుడు ఇంకోటి జరుగుతుంది, దాని ఇంకా ఆ స్టెప్ని ఎలా చేసుకుని ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి, దాని నుంచి ఇంకా ఎలా డెవలప్ అవ్వాలని ఆలోచిస్తాడు తప్ప, సగం మంది మనుషులు అతని రూపురేఖలు ఆయన మాటలు చూసి నిజంగా తనకి పెద్ద ఎనర్జీ ఉందని అనుకుంటున్నారు తప్ప, ఇన్ని ఏదో పనులు చేస్తే ఎనర్జీ ఎలా ఉంటుందండి? ఎలా ఎనర్జీ ఉంటుంది? రావణాసుడు అంతటి వాడే అన్ని సంవత్సరాలు పూజలు చేసి పునస్కారాలు చేసి ఏదో రత్తుకోరు పని చేసిన బట్టి ఏమయ్యాడు ఆయన ఈ రోజున మనము బ్రాండ్ అంబాసిడర్ చెప్తున్నాం. సపోర్ట్ కావాలనుకున్నారు, ఇక్కడ ఫస్ట్ గా ఉన్నటువంటి మహిళ సపోర్ట్ దొరికింది, మాట్లాడుతున్నారు, ఓకే. కానీ వివాహం వరకు వెళ్ళింది, మెడలో పుస్తలు కట్టారు, లేకపోతే నా భర్తగా తను కూడా భావించిందని చెప్పి చెప్తున్నాను. ఇతనికి బేసిక్ గా అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయండి. హీ వాంట్ సమ్ సెక్షువల్ ప్లెజర్ ఫ్రమ్ ది విమెన్. ఆయనకి అదొక్కటి లేకపోయినా మిగతా అన్నీ చేయగలడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాన్ని పట్టుకుని కొంచెం ప్రేమ అంటించి, కొంచెం మాటలు అంటించి, నీకు కావాల్సింది నేను ఇస్తాను అని చెప్పి
అన్ని మిక్సీ కొట్టి వాళ్ళకి కొంచెం చూపించేసరికి వాళ్ళు కూడా అదే టైంలో డిప్రెషన్లో ఉండేసరికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా ఏదో జరిగేసరికి వాళ్ళు రియలైజ్ అయ్యి దిస్ ఈజ్ నాట్ ద వే, ఇది కాదు అని చెప్పి వాడు బయటకు వచ్చింది. అది ఎప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేసుకుని అవన్నీ చేశాక ఇప్పుడు బయటకు వచ్చింది. తర్వాత సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని టార్గెట్ గా చేస్తున్నారు. ఇతను అందరినీ అలా టార్గెట్ చేసే వెళ్తున్నారు. ఎందుకు ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్, ఇంకా సరే స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళ విమెన్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఒక విషయం, ఇక్కడ మహిళని టార్గెట్ చేశారు, ఓకే, నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను, అగోరి కూడా మాట్లాడుతోంది, ఒక సీనియర్ జడ్జ్ ఆయన కూడా పూజలు చేసుకున్నారంటే ఇంటి దగ్గరికి వచ్చి. అదే చెప్తున్నానండి, చదువుకి వివేకానికి సంబంధం లేదు. మనం ఎంత వివేకంగా ఆలోచిస్తున్నాం అనేది అది మనలో బట్టి వస్తుంది. కానీ నేను ఇప్పుడు ఐఏఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వైఫుల్ని హింసించట్లేదా అంటే అసలు నాకు ఇదంతా వద్దండి. ఆయన సంవత్సరం క్రితం వచ్చినప్పుడు ఏమన్నాడు, ఆడవాళ్ళని సపోర్ట్ చేయటానికి వాళ్ళ ఇళ్లలో కష్టపడుతుంటే ఆ కష్టాన్ని నుంచి బయట తీసుకురావడానికి నేను వచ్చానని చెప్పాడు. ఈ రోజున ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నప్పుడు ఎంతమంది భర్తలు ఎంతమంది భార్యలు కేసులు జరిగాయి ఆల్ ఓవర్ ఇండియా. మరి తిరుగుతున్నారు కారు వేసుకుని ఒక్కటి ఆపారా? ఒక్కడికైనా దాని గురించి మాట్లాడారా? మరి కిస్సులు పెడతాడా ఆయన కారులో కూర్చుని? హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా, నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటుంది ఎందుకు? మేము జనాలను ఉద్ధరించడం కోసము ఒక ఆశ్రమం పెట్టి జనాలను మేము రప్పించుకుని, సో డబ్బుల సంగతి పక్కన పెట్టండి, రప్పించుకుని మేము ఏదో కార్యాలు చేద్దాం అనుకుంటున్నాం అనే కదా ఆయన చెప్పారు. మరి అలా చెప్తున్నప్పుడు హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. సారీ అండి, బట్ ఐ రియల్లీ అబ్జెక్ట్ దట్. హనీమూన్కి వెళ్ళటం ఏంటంటే అసహ్యంగా. ఫస్ట్ అమ్మ అసలు అమ్మ, బికాస్ నువ్వు ఎక్కడున్నావు, నువ్వేమన్నా వాళ్ళు లెసిబియన్స్, ఆ అమ్మాయి చెప్తుంది మేము లెసిబియన్స్ అనుకోండి, ఫైన్. Lesbians also, we have to talk with the gender when she born. It has to given by the doctor. ఎవరైతే డెలివరీ చేస్తారో అక్కడ డిసిజన్ ఇవ్వాలి. she is a male, ఈవిడ ఫీమేల్ అని చెప్పేసి ఇట్ హాస్ టు గివెన్ బై ది డాక్టర్. అది కూడా సర్టిఫైడ్ డాక్టర్. ఎవడు పడితే ఆడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డాక్యుమెంటేషన్ లెస్బియన్ రా. ఈ డాక్యుమెంటేషన్ నమ్మలేమా మనం? అది ప్రూఫ్ కాదు, మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. ఇట్స్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్. తనకి ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారం మార్చుకున్నాడు. అదే అండి, తన అందరినీ మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఐ థింక్ మీరు కూడా మ్యానిపులేట్ అయ్యారని నాకు అనిపిస్తుంది. బికాజ్ మనం అక్కడ ఉండాలా, మనం ఒక నిమిషం. అట్ ది సేమ్ టైం పీసీఆర్ ఒకసారి వర్షిని ప్లే చేయండి. వర్షిని అంటే ఇక్కడ ఒక సపోర్ట్ కోరుకుంది ఈ మహిళ, ఓకే. సో వర్షిని పాయింట్ ఆఫ్ వ్యూ ఏమై ఉంటుంది? వర్షిని పేరెంట్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ గా మాకు డబ్బులు ఇస్తానని చెప్పాడు, మేము నమ్మాము, అప్పుడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. వర్షిని పేరెంట్స్ కూడా మ్యానిపులేట్ అయిపోయారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, వర్షిని కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక కొన్ని ఆబ్లికేషన్స్ డెఫినెట్ గా ఉంటాయి. అమ్మాయి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా, బట్ నాకు తెలిసిన వేరే సోర్సెస్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే షీ హ్యాడ్ సమ్ అబ్లికేషన్స్. తన ఫ్యామిలీతో కూడా అంత హ్యాపీ లేదు, కానీ వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి ఇష్టం ఉంది, తను బయటకు వచ్చి అంత లేదు. బట్ తనకి కొన్ని ఆబ్లికేషన్స్ ఉన్నాయి. తను ఏమనుకుంది, బాగా కొన్ని రోజులు ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో, బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఉంటున్నాడు, సో చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మేబీ ఏదో చిన్న చితక నేర్చుకుని ఏమన్నా వర్షంతో నేను మాట్లాడినప్పుడు బిఫోర్ దాట్ తనకు వాళ్ళ ఇంటికి వచ్చే ముందు కూడా నేను వీడియోస్ చూసాను, ఫొటోస్ చూసాను, అట్రాక్ట్ అయిపోయాను, ఆయన దగ్గర నేర్చుకోవాలనుకున్నాను, నేనే వెళ్ళి కలిసానని చెప్తోంది. అంటే అంత మెస్మరైజ్ చేసేంత ఆ బాడీ, అంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఎలా ఆలోచన వచ్చి ఉంటుంది? ఫస్ట్ అంత చిన్న వర్షిని మీకు ఇంటరాక్ట్ చేస్తున్నా, శ్రీనివాస్ కూడా చెప్తున్నా, వర్షిని శ్రీనివాస్ కంటే ముందే ఒక అఘోరి దగ్గర శిక్షలో ఉంది. అంటే శ్రీనివాస్ ఎంత అఘోరాల ఉప ముఖ్యమంత్రి రాజేష్ నాథ్, ఆయన డాక్యుమెంటెడ్ ప్రూఫ్, ఆయన ఒక అఖాడాకి అధిపతి. ఆయన దగ్గర నుంచే ఎల్లూరు శ్రీనివాస్ దగ్గరకు వచ్చిందనంటే ఆయన దగ్గర ఒక శిక్షలు, ఒక అనుమతితో ఉంటాయి, ఒక టైమింగ్స్ ఉంటాయి, ఒక లెక్క పద్ధతులు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా నన్ను హింస పెడుతుందని చెప్పింది కాబట్టి ఈవిడ కావాల్సింది గాలి మేడలు, ఫ్రీడమ్, ఎంతసేపు తినడాలు, తిరగడాలు, మత్తులో ఉండడాలు. కాబట్టే ఈయన గారు దొరికాడు. ఇది మాత్రం రుజువైంది. 100% క్లారిటీ లేదు తన లైఫ్ ఏంటి, తనేంటి. 23 అంటే చిన్న ఏజ్ అని మనం అనుకుంటున్నాం, బట్ 23కి లైఫ్లో నాకు ఏం కావాలని డిసైడ్ అయిపోవాలి జనరేషన్ పిల్లలు. లేకపోతే నెక్స్ట్ లైఫ్లో నువ్వు ఏం వెళ్ళగలవు? ఎప్పుడో 30 ఏళ్ళకు 40 ఏళ్ళకు నా జీవితం ఇది అనుకుంటే అప్పుడు ఏం ఉండదండి చేయటానికి. ఈ రోజున మీరు నాకు చూపించారు అమ్మాయి మెడికేషన్. ఒకసారి మెడికేషన్స్ ప్లే చేయండి పీసీఆర్. ఆ మెడికేషన్ చూడండి, అంటే మెడికేషన్ ఎలాంటి టైంలో వాడుతూ ఉంటారు? తను కంప్లీట్ గా డాక్టర్ సర్టిఫై చేసి తను సైకలాజికల్ గా అవన్నీ తనకి బేసిక్ డోసెస్ అండి, అవేం పెద్ద ఇవి కాదు. బట్ యాంగ్జైటీకి, డిప్రెషన్ కి అండ్ బైపోలార్ డిజార్డర్ కి వీటిలన్నిటికీ యూజ్ అయ్యి ఆ 4 మెడిసిన్స్ 5 మెడిసిన్స్ అవన్నీ బేసిక్ డోసేజెస్ తోనే ఆమెకి ఇనీషియల్ ఫేజ్ నుంచి తనను తాను సపోర్ట్ చేసుకుంటాం కోసం ఇచ్చినయే. తను అవన్నీ వాడుతూ ఉండదు. అసలు
తన మైండ్ సెట్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు వాడలేదంట వాళ్ళ పేరెంట్స్ భయపడి తీసుకెళ్లి ఉంటారు. బైపోలార్ డిజార్డర్ అండి. తను ఈ క్షణం తనకి ఏం కావాలి తనకి క్లారిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఏం కావాలి, సడన్ గా డిప్రెస్ అయిపోవచ్చు, సడన్ గా యాంగ్జైటీ వచ్చేసేయచ్చు, సడన్ గా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అప్పుడు ఏం మాట్లాడుతున్నా తెలియకపోయి ఉండొచ్చు. ఇట్లా ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ ఉంటే ఏంటండి సిచ్యువేషన్? ఆయన నిలకడగా ఉన్న వ్యక్తి పోని మాట తీరు గాని ఇది గాని చాలా అసహ్యంగా ఉందండి. డిజార్డర్ లో వెళ్ళిందా లేకపోతే ఏమన్నా మీరు చాలా సార్ చూసే ఉంటారు తన మాటలు కూడా. తను మేము ఎక్స్పెక్ట్ చేసేలేం. చాలా మంది ఏమంటారంటే మన డబ్బులు చూసిపోయింది, తన ఫ్రీడమ్ చూసిపోయింది అని అంటున్నారు. ఓకే సార్ పక్కన ఈయన అంటున్నట్టు డిక్లరేషన్ టు ద పోలీస్, నేను నా ఇష్టపూర్వకంగా నేను మేజర్ని, ఆమె మేజరు, ఆమె పోలీసులకి స్టేట్మెంట్ రాసిచ్చింది రిటర్న్ గా, లేకపోతే ఈ పాటికి ఎప్పుడో జరిగేది. ఇష్టపూర్వకంగా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు భారత రాజ్యాంగం ప్రకారం చట్టపరంగా హక్కుంది. మేజర్స్ వాళ్ళు నచ్చిన సైకలాజికల్ ఇబ్బంది పోలీస్ డిక్లరేషన్ ఎలా ఇచ్చింది? పోలీస్ డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చింది? ఈ రోజు పోలీస్ డిక్లరేషన్ ఎక్కడ ఇచ్చింది? ఆమె ఇచ్చింది కాదు స్వామి. మాట్లాడితే స్టెప్ బై స్టెప్ మాట్లాడండి. నాకు పిచ్చకనే చెప్తున్నా చూడండి. పోలీస్ డిక్లరేషన్ ఇచ్చిన పేపర్ ఏంది? షీ గివెన్ ఎ కంప్లైంట్ అగైన్స్ట్ టు ద పేరెంట్ దట్ షీ ఇస్ ద మేజర్. We agree for that. Law and order. ఇవన్నీ మాట్లాడొద్దు. ఇట్లా ఇమేజ్ నేను చెప్తా. లేకపోతే మనోజ్ గారు, అది కాదు మనోజ్ గారు, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 50 ఏళ్ళు వచ్చిన 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు హై గ్రేడ్ సొసైటీలో ఉన్న వాళ్ళకి కూడా సైకాలజీ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాక రాంగ్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి దానికోసమే మా దగ్గరికి వస్తారా, మేము మాట్లాడతాము. అసలు సైకాలజిస్ట్గా ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డెసిషన్ మేకింగ్లో. అలాంటప్పుడు 23 ఏళ్ళ అమ్మాయి అసలు అమ్మాయి ఏం లైఫ్ చూసిందని చెప్పి, ఏం తెలుసుకుందని చెప్పి చెప్పండి, ఏం తెలుసుకుందని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మాయి 23 ఏళ్ళంత మాత్రం అమ్మాయి ఏం చేసినా మనం టిక్ పెట్టేద్దామా? ఎవరు పడితే వాళ్ళు పోవచ్చు అంటే పిల్లలు ఉన్నారనుకోండి, కన్నీ పెంచి 23 ఏళ్ళు సాధారణ అమ్మాయిని వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమవుతుంది మనకి. అటువంటి అమ్మాయిని ఇష్టపూర్వకంగా పోవచ్చు అంటే వదిలేయాలి, అంతేనా? అంటే తనకు మెంటల్ డిజార్డర్ అదేం పట్టించుకోకూడదు. చాలా క్లారిటీ ట్రాన్సాక్షన్ జరిగింది. ఎవరికి నేను పర్మిషన్ నేను చెప్తాను. దేని ట్రాన్సాక్షన్? ఆమె ఎప్పుడైతే ఈ అఘోరీ అంటే మీ దగ్గర ఏమన్నా అంటే అథెంటిక్ గా ఉంటే చెప్పండి. చెప్తున్నాను. ఆమె ఎప్పుడైతే అఘోరీ అనేటువంటి ఆమె ఒక చోట హెల్ప్ చేసిందో వాళ్ళు ఇన్వైట్ చేశారు. అఘోరీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఒక సాధువులాగా ఆహ్వానించారు వాళ్ళు. ఆ సమయంలో ఆమె గిఫ్ట్ గా ఒక ఐఫోన్ కొనిచ్చిందంట. ఎవరికి? వర్షినికి. ఎవరు? అఘోరీ కొనిచ్చిందంట. దే యాక్సెప్టెడ్. వాళ్ళ బ్రదరే చెప్పాడు ఇవన్నీ. తర్వాత సార్ మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాం అండి సంవత్సరంలో అంటే, ఇంకా ఇంట్లో ఇబ్బంది ఉంటే షీ గేవ్ అరౌండ్ 3 lakhs rupees టు ద వర్షినీస్ బ్రదర్. వాళ్ళ అకౌంట్లో వేసింది ఆమె. ఇవన్నీ వాళ్ళు చాలా క్లియర్ గా చూసారు. ఓహో ఈమె తలుచుకుంటే ఐఫోన్ ఇస్తుంది. ఆ బేబీ సినిమా గుర్తొస్తుంది నాకు. ఐఫోన్ ఇచ్చేస్తాడు, ఇవ్వగానే అవుట్. మరి మహిళలు ఎందుకు అంత వీక్ ఉన్నారో నాకు తెలియదు. కొంతమంది మహిళలు, కొంతమంది వీక్. ఐఫోన్ ఇచ్చాడు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక మర్యాదస్తుల ఫ్యామిలీ ఎవడైనా స్వామీజీని పిలిచినప్పుడు నాకు బీరు బాటిల్ పట్టరా, సిగరెట్ పట్టరా అంటే తీసుకొస్తారా? పోరా బయటకు మెడబెట్టి గెంటుతారు ఫస్ట్. వై దే హ్యావ్ ఎంకరేజ్డ్ హిమ్. ఇంట్లో పడుకోబెట్టి వాడు శారీరక సంబంధం ఏర్పడే స్థితి తీసుకొచ్చారు చివరికి. వర్షినికి అఘోరికి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళు బీర్ బాటిల్ అంటే బీర్ బాటిల్ సిగరెట్ అంటే తల్లిదండ్రుల సమక్షంలో ఇంట్లో చర్పిస్తారా? ఒక వేశ్య కూడా నేను ఇలాంటి వాటి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. నేను మహిళా సంఘాలందరినీ కిన్నర్స్ అందరు దింపుతా ఇడికి. ఇది ఒక మాట చెప్తాను, నేను ఒకే ఒక మాట చెప్తాను. ఆయన ఇంతకు ముందు ఏమన్నారు? ఆవిడ వెళ్ళి పోలీస్ దగ్గర డిక్లరేషన్ ఇచ్చింది, ఆవిడ పిచ్చిదా అని అన్నారు. ఇప్పుడేమో ఇప్పుడు అదే అన్నారు. పేరెంట్స్ అయితే నిజంగానే వాళ్ళు కూడా ఒక రకంగా మెంటల్ గా శరీరాన్ని అమ్ముకునే పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చండి. ఆమె చెప్పింది ఇంట్లోనే మెల్లో తాళి కట్టాడండి అని వర్షిని చెప్పింది.
ఆ అమ్మాయి చెప్తుంది కదా నేను లెస్బియన్ అని. అప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలియదా చిన్నప్పటి నుంచి 3 లక్షల రూపాయలు క్యాష్ వచ్చింది, ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు అతని గురించి కూడా ఎస్టిమేషన్ వేయడం జరిగింది వాళ్ళు. ఇప్పుడు ఈ మొదటి భార్య అని చెప్పబడుతున్న వ్యక్తి కూడా పెళ్లి అనే పదం ఇక్కడ ఎవరి విషయంలో కూడా పెళ్లి అనే పదం వాడద్దు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను బహిరంగంగా, పెళ్లి అనే దానికి మీనింగ్ తెలియాలి ఫస్ట్. ఆ మహిళనే చెప్తోంది పెళ్లి కాదని నేను చెప్పనివ్వండి, లెట్ మీ టెల్. మీరు చెప్పడం ఏంటి? ఆ అగోరి అంటోంది, ఆ మహిళ అంటోంది, వర్షిని చెప్పాలి కదా. ఎవరు పడితే పెళ్లి అయిందంటే నమ్మేస్తారా? ఎవరైనా రాంగ్ కంప్లైంట్ తీసుకుంటారా? రాంగ్ కంప్లైంట్ ఏంటి? రాంగ్ కంప్లైంట్ కదా. ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ మహిళ చెప్తోంది, ఆ వర్షిని చెప్తోంది. అదే అడుగుతున్నాను. ఒక్క నిమిషం మాట్లాడండి. నేను అడుగుతున్నా కదా, నేను అడుగుతున్నా కదా. 2 లక్షలు డబ్బులు వాళ్ళ అకౌంట్ లో ఉన్నాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మహిళ ఇచ్చింది ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ చూపిస్తా 3 లక్షల ట్రాన్సాక్షన్. వినండి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయంలో ఒక తంతు ఉంటుంది, దీన్ని దాదాపు కొంత సమయం కూడా కేటాయిస్తారు. అదేంటంటే ఒక కన్యని కూర్చోబెడతారు, ఒక కన్యని ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదానం అనేది చేస్తారు. వివాహం అంటే ఇదంతా జరిగితే వివాహం, కన్యాదానం చేస్తారు. ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు తమ కూతురుని కన్యాదానం చేస్తారు. ఉండండి, లెట్ మీ టెల్. వరుడు అనేటువంటి చెప్పబడే ఒక వ్యక్తికి అతని తల్లిదండ్రుల సమక్షంలో, అంటే అమ్మాయి తల్లిదండ్రులు ఉండాలి, అబ్బాయి తల్లిదండ్రులు ఉండాలి. ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఎవరైనా సంరక్షకులు ఉంటారు, ఎవరో ఒకరు ఉండాలి. వరుడు ఈ యొక్క కన్య తల్లిదండ్రులు కన్యాదానం వరుడికి ఇస్తారు. వరుడిని వాళ్ళు అన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటారు ముందే. జరిగిన తర్వాత వాళ్ళ మధ్య కూడా జీలకర్ర బెల్లం తల మీద పెడతారు. ఇప్పుడు మీరు మొత్తం ఇవన్నీ జరిగి వినండి, ఇవన్నీ జరిగి అతని చేత ప్రతిజ్ఞ చేపిస్తారు. నాది చరా మీద ఉంది, అతను అన్ని సందర్భాల్లో చూసుకుంటాను, ధర్మేచ అర్ధేచ కామేచ నాది చరామని ప్రతిజ్ఞ చేపిస్తారు. చేపించిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టి పెళ్లి చేస్తారు. తరువాత ఈ యొక్క తాలిబొట్టని కట్టేస్తారు, 3 ముళ్ళు వేపిస్తారు. ఇదంతా జరిగితేనే హిందూ మత చట్ట ప్రకారం వివాహం అయినట్టు. లేదు అనుకుందాం. సెకండ్ ఆప్షన్ ఈజ్ దే కెన్ గో టు రిజిస్ట్రేషన్ ఆఫీస్. అక్కడికి పోయి వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళని పిలిచి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్లి అయినా కూడా పెళ్లి అయినట్టే. ఇక్కడ నేను చెప్పాలి కదంటే భారతదేశ చట్ట ప్రకారము స్వలింగ వివాహాలకి పర్మిషన్ లేదు ఇండియాలో, చట్టపరంగా చెల్లవు. 1986 ముందు ఉంది, ఆ సంవత్సరం కంటే ముందు అసలు నేరం అది. ఎవరైనా 2 మహిళలు వచ్చి మేము 2 పెళ్లి చేసుకుంటాం అంటే ఫస్ట్ వాళ్ళ మీద నేరం కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏంటంటే నేరం అనే పదాన్ని తీసేసింది. ఎందుకంటే 2 మహిళలు లేక 2 పురుషులు కూడా స్వలింగ సంపర్కులు కూడా అంటే లెస్బియన్ కానీ గే అంటే వాళ్ళు జీవితం గడపచ్చు, వాళ్ళ పర్సనల్ విషయం, సహజీవనం చేసుకోవచ్చు, లైఫ్ లాంగ్ కూడా చేసుకోవచ్చు, కానీ అది నేరం కాదు. కానీ ఆ పెళ్లికి చట్టబద్ధత లేదు. ఒక పురుషుడు మహిళను పెళ్లి చేసుకుంటే చట్టబద్ధత ఉంది, ఆమె భార్య అవుతుంది, భార్య పరంగా కొన్ని హక్కులు వస్తాయి. ఇక్కడ చట్టబద్ధత లేదు. నేను ఇప్పుడు మొదటి భార్య అని చెప్పబడేటువంటి వ్యక్తిగా అడుగుతున్నాను, ఆమె ఒక అడ్వకేట్, ఇతను మహిళని పెళ్లి చేసుకుంటే అది చట్టపరంగా చెల్లదని ఆమె తెలీదా? ఇతను మహిళ ఓవరయ్య స్వామి చెప్పడానికి అక్కడ ఆయన ట్రాన్స్జెండర్ గా ట్రాన్స్జెండర్ పేపర్ పెట్టి పురుషాంగం పెట్టుకుంటున్నాడు అంట. అడ్వకేట్ తెలీదా? జరగాలి, వీడియో ఉండాలి, ఇదంతా వీడియో ఉండాలి. ఆయన ఓపెన్ గా వాట్ ఈస్ ద ప్రూఫ్? పెళ్ళైనట్టు ఏం ప్రూఫ్ ఉంది? మెల్ల తాళి కడితే ప్రూఫా? మెల్ల తాళి కడితే ప్రూఫ్ పెళ్ళైనట్టు మా ఇద్దరికి. ఇక్కడ కూడా ఒక్క నిమిషం, ఇక్కడ కూడా ఈ సర్టిఫికేట్ మనం అథెంటిక్ గా తీసుకుని ఇక్కడ కూడా ట్రాన్స్జెండర్ అని హిజ్రా లేదు. ఇక్కడ ట్రాన్స్జెండర్ హిజ్రా కమ్యూనిటీ. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, ట్రాన్స్జెండర్ అందరూ కాల్ అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిటింగ్, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక్క సెకండ్ అండి, సర్టిఫికేట్ ఇంత దూరం అవసరం లేదు. ఆమె తెలంగాణకు వచ్చినప్పుడే దిగంబరంగా వచ్చింది, టాప్ టు బాటం. ఆమె ఒంటి మీద ఏ బట్ట లేదు, కేవలం ఒళ్ళంతా విభూది ఉంది, రుద్రాక్షలు ఉన్నాయి. ఆమె శరీరం డైరెక్ట్ గా చూసుకోవచ్చు, ఇందులో ఏ సీక్రెట్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆమె పురుషలింగం లేదు అక్కడ. ఎవ్రీవన్ సా దట్. ఇదేం సీక్రెట్ కాదు, బహిరంగంగానే ఉంది కదా. ఆయన దాచుకున్నాడు. ఏ చట్టం లేకపోతే పోలీసులు ఫిర్యాదు తీసుకుంటారా? ఫిర్యాదు తీసుకున్నారా? పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదంటే చట్టం పరంగా లేకపోతే తీసుకుంటారు.
మహిళా కమిషన్ తీసుకుంది. మహిళా కమిషన్ Observation ఎంక్వైరీ లోకి చేస్తారు. పోలీసులు ప్రేక్షకులందరూ బయలుదేరండి, మురళీకృష్ణ. కాదు, ఒక్క నిమిషం. పరిశీలించాలి. I am not మహిళా supporting. సంఘాలు ఏం చేస్తున్నారు? I am కింద trying to రకాల prove- మీరు ఆవేశపడుతున్నారు. This is the truth. మీరు I am ఆవేశపడుతున్నారు. trying about law. చట్టం నిన్న చెప్తున్నాను. అనవసరంగా స్వామి, వీడికి బయటికి వెళ్ళాలి నువ్వు అన్ని పిచ్చి చట్టం పిచ్చి చెప్తున్నాను. చేయకు. నేను న్యాయం అతనికి మాట్లాడుతున్నాను. ఎందుకు న్యాయం మాట్లాడేది? బోర్డు న్యాయము? This is వీడికి truth. proof పెడుతున్నాడు ఆడ? Sure. ఎవడో వస్తాడు, ఒక్క ఫోన్ నిమిషం. నుంచి కేసు పెడతాడు. అనగానే ఇప్పుడు లేదు, అది జమానా పోయింది. ఏడ జమానా పోయింది? నువ్వు ఏ జమానా ఎవడో ఉన్నావు వచ్చి- అసలు? ఏం పోయింది? నాటికరం అంటే ఏంది? ఎవరో వచ్చి ఒక ఆడపిల్ల ఫోన్ నుంచి కన్యాదానం కేసు ఎందుకు పెట్టగానే చేస్తారు? తీసుకుని ఇదివరకు ఇక్కడ అరెస్ట్ చేసేవాడు. ఇప్పుడు ఇద్దరు రేట్లా పెడతారు. ఎంక్వైరీ చేస్తున్నారు. చట్టాల గురించి మాట్లాడే చాలా బాగుంది. అట్రాసిటీ కేసు ఒకటి, కాదు, ఫోన్ నిన్న నుంచి మీద ఒక కేసు వీడియో కూడా ఒకటి, చూస్తాను ఎంక్వైరీ నేను. నిన్న చేసి మీద ఒక వీడియో తీసుకుంటారు. చూస్తాను నేను. ఎవడో కేసు ఒక్క నిమిషం. పెట్టగానే అది ఓకే సార్ అని చెప్పి నిన్న మీద ఒక వీడియో చూస్తాను నేను. షియాషుడు నిన్న ఎంక్వైరీ మీద ఒక వీడియో చూస్తాను నేను. ఒక్క నిమిషం. ట్రూ ఆర్ ఫాల్స్. వాట్ ఎంక్వైరీ యూ రిక్వైర్డ్? అప్పుడు నేనేం తీసుకోవాలి? ఏం ఓకే, మాట్లాడుతున్నావు? అప్పుడు నేనేం తీసుకోమను? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. కుటుంబము, ఇల్లు సంసారం, ఆడపిల్ల పడే ధర్మం- బాధ తెలిస్తే, ధర్మం కోసం మాట్లాడుతున్నా, ఆ తల్లిదండ్రుల న్యాయం బాధ కోసం వరకు మాట్లాడుతున్నా. తెలిస్తే నీ నోట్లకేం మాటలు రావు. ఇలాంటి వాళ్ళని కూర్చోబెడితే మర్యాద ఉండదు. ఒక్క నిమిషం, ఏం ఒక్క నిమిషం, మాట్లాడుతున్నావు? ఒక్క నిమిషం. ఆ పేపర్ చదవనికే ఆయనకు చెప్తున్నాను ఏం నేను. ఒక్క మాట్లాడతారు నిమిషం. మురళీకృష్ణ గారు నిన్న కూడా మీరు ఒక అథెంటిక్ లేని మాటలు ఏం మాటలు మాట్లాడారు. మాట్లాడతావు స్వామి? ప్రభాస్ కి కూడా పూజ లోకమంతా చేశారు అంటారు. ఒక్క నిమిషం, ఈ గారికి వచ్చారు. ఒక్క నిమిషం. ప్రభాస్ కి కూడా ఏదో పూజ చేసింది, విల్లా ఇచ్చింది, ఆస్తులన్నీ మీకు తెలుసు అని అంటున్నారు. ఏంటి మీ దగ్గర ఆధారం ఏంటి? మీకు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ చెప్తాను చూడండి. ఈ అఘోరి అనే పదం నేను వాడను, ఎందుకంటే నేను పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. షీఈ్ డిస్కంటిన్యూడ్. డిగ్రీ చదివితే డిగ్రీ పెట్టుకోవాలి, ఈమె డిగ్రీ పూర్తి కావాలి. సరే మీరు చెప్పండి matter కాబట్టి గోరి అనే పదం వాడతాయి ఈమెకి. ఈ గోరి, ఆమె పేరు పింకీ. ఈ గోరి పింకీ అనేటువంటి ఆమె తెలంగాణలో ఈమె వెనక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. మీ దగ్గర ఆధారం ఉంది ఏదైనా? ఎలా మనం ప్రాక్టికల్ ప్రూఫ్తో చెప్పొచ్చు. చెప్పండి. ఈమె నార్త్ ఇండియా నుంచి ఒక సంచారం చేసుకుంటూ వచ్చింది. తెలంగాణలో అనేక దేవాలయాల్లో దర్శనం చేసుకుంటూ వచ్చింది. ఓకే. అన్ని చోట్ల ఎవ్రీవన్ వెల్కమ్డ్ హర్. ఎక్కడ ఆమెను ఆపలేదు. ఇదే అఘోరి ఆంధ్రప్రదేశ్కి పోతే ఆమె స్టాప్ చేసేసారు. బట్టలు కట్టుకుంటేనే గుళ్ళోకి రాణిస్తా, కానీ ఆమె తెలంగాణలో ఎక్కడ బట్టలు కట్టుకోవాలి, దిగంబరంగా తిరిగింది. తెలంగాణలో దిగంబరంగా ఎందుకు తిరిగింది, ఆంధ్రాలో ఎందుకు తిరగలేకపోయింది? ఆంధ్రాలో ఎవ్రీవేర్ స్టాప్డ్. ఖచ్చితంగా బట్టలు కట్టుకునే గుళ్ళో పడిస్తాం, లేకపోతే పొనియం అని ఆమెను అబ్జెక్ట్ చేశారు. సో దీన్ని బట్టి తెలంగాణలో షీ హ్యాస్ సంథింగ్ పవర్, ఆంధ్రాలో ఆమెకు బలం లేదు అనే విషయం స్పష్టమవుతుంది. తర్వాత కూడా ఆమె బ్రదర్ అనేటువంటి చెప్పేటువంటి అతను కూడా ఒక మాట చెప్పాడు. ఈ అతని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఈ చాలామంది మహిళలు కూడా ఇతని మొదట వచ్చినప్పుడు నేను కూడా సపోర్ట్ చేసి తర్వాత ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. ఈమె గోరి అనే పదం వాడుతున్నా. సార్ నువ్వు పాయింట్ రండి, మీరు పాయింట్ రండి, మీరు పాయింట్ వాళ్ళు రండి, పూజలు పాయింట్ చేస్తారు, రండి, వాళ్ళు పాయింట్ రండి. పూజలు చేస్తారు. పాయింట్ రండి, పాయింట్ పూజలు రండి. అనేవి లేవనుకో, పూజలు ఉన్నాయి. వాడికి నీకేమైనా ట్రాన్సాక్షన్స్ వామాచార పూజలు ఉన్నాయి. బ్యాంక్ డీటెయిల్స్ తీయండి, నేను చూస్తా. వాడు వామాచార ఇచ్చిందంట పూజలు 1,00,000 రూపాయలు. మొన్న నా దగ్గర ప్రూఫ్ వచ్చింది. చింతపండు చేస్తా 1,00,000 రూపాయలు ఎవరికి ఇచ్చిండంటే వాడు వచ్చి మీడియా ఛానల్లో మాట్లాడాలంట. శివరుద్ర సాధువు గురించి మాట్లాడు స్వామి అంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండ వాడికి. శివరుద్ర సాధువు గురించి మాట్లాడితే 1,00,000 రూపాయలు ఇవ్వాలా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, విచ్చలు పెడతాను. ఆయన ప్రభాస్ దగ్గర తీసుకొచ్చారు కాబట్టి నేను ప్రభాస్ గురించి మాట్లాడతాను. అడగండి. ఆయన రమ్మనండి, ఆయన కల్కి భగవాన్ నుండి రమ్మనండి. ప్రభాస్ చెప్పేది చెప్పండి, చెప్పండి. మాట్లాడతారు ప్రూఫ్. ఒక సందర్భం చెప్పేది అమ్మా స్వామి నువ్వు దాదాపు మాట్లాడేది ఆధారాలు ఉన్నాయంటున్నారు ఆయన, మాట్లాడివ్వండి. రీసెంట్ గా కూడా ఆయన చేసే ప్రతి పూజకి మినిమం 10 లక్షల రూపాయలు మినిమం ఫీజు ఉంటుంది. మీకు తెలుసా ఆ విషయం? 10 లక్షల రూపాయలు ఈ తీసుకుంటారని? జడ్జి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీకు ప్రూఫ్. ఓకే. జడ్జి అనేటువంటి కంప్లైంట్, జడ్జి అనేటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎవరు, దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, Okay. వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. కర్ణాటక అడుగుతున్నాను, ఆయన ఏం పూజలు చేస్తారు? 10 లక్షలు ఏం పూజలు చేస్తారు ఆయన? ఈ వీళ్ళు చేసేటువంటివి వామాచార దిగంబర పూజలు ఉంటాయి. అది ఏంటి వేణుస్వామి వామాచార చేస్తారు దిగంబర పూజ పేరు ఏంటి? సిమిలర్ పూజ. కామాఖ్య పూజల అర్థం చెప్పండి అక్కడ వాళ్ళకి అంటే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆల్ బిలాంగ్స్ టు బిలీఫ్. ఎవరికి చేస్తారా పూజలు? ఎవరు చేయించుకున్నారా ఇతను పూజలు? అఘోరి అనేటువంటి అతను మన రాష్ట్రంలో చాలా మంది చేయించారు. ఒక వినికిడి ఏంటంటే కేసీఆర్ గారు కూడా చేయించారు. వినికిడి వినికిడి కేసీఆర్ గారు ఎవరు చెప్పారంటే, లేదండి. చాలా కేసీఆర్ బిగ్గెస్ట్ గారు స్టేట్మెంట్ పాస్ లేదు. చేస్తున్నారు. మీరు బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. Yes. కేసీఆర్ పేరు Yes. గురించి. దీనికి నా ప్రూఫ్ చూపిస్తా. దీనికి నా ప్రూఫ్ ఏంటంటే వర్షిని వాళ్ళ యొక్క బ్రదర్ అని చెప్పబడే వ్యక్తి ఉన్నాడు. అతను రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ అడిగితే నేను విన్నానండి. అతను కొంతకాలం బ్రదర్ ఆఫ్ విష్ణు సంథింగ్ మేబీ వాళ్ళిద్దరు ఒకరు చెప్తున్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలు కూడా ఉన్నాయి. మీరు పాయింట్ చెప్పండి, వీడియోలో ట్రావెల్ చేశాను. లాగ్ చేయకండి. అసలు ఎవరు కేసీఆర్ అంటే చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. బయట పోతే Yes, he BRS told, వాళ్ళతో he ప్రాబ్లం told, he అవుతుంది. told. ఎవరు చెప్పారు? అతని బ్రదర్, వర్షిని బ్రదర్. ఆయన చెప్తాడండి ఆరోపణలు. ఆ He told, సమయంలో I traveled with him. ఎవరితో? ఈ అఘోరితో, గోరితో మీరు ట్రావెల్ చేశారు? అతను విష్ణు వైష్ణవ్ అతను వాళ్ళ brother travel చేశారు కొంతకాలం. కంక్లూడ్ చేయనివ్వండి. నేను చాలా అతను బిగ్గెస్ట్ చెప్పిన విషయం స్టేట్మెంట్ పాస్ ఏంటంటే, చేస్తున్నారు. సార్ నేను విన్నాను, కాల్ వచ్చింది, ఈ యొక్క దాన్ని ఏమంటే ఫామ్ హౌస్ కి రండి అని చెప్పారు. ఎవరు? కాల్లో చెప్పింది ఆ విషయం. ఎవరు? ఆ వ్యక్తి చెప్తున్నాడు. విష్ణు చెప్తున్నాడా? ఆ మీకు చెప్పాడా? టోటల్ వీడియోస్ ఉన్నాయండి అన్ని చోట్ల. మేమైతే ఎక్కడ చూడలేదు. కేసీఆర్ నేను ప్రస్తావన చూపిస్తా. మీరు అన్నీ తీసుకొచ్చారు. ఉన్నాయి. ఓకే.
ఎవరు ఫామ్ చేశారు? హౌస్ రమ్మంటున్నారు. ఎవరు చేశారు ఫోన్? బహుశా ఐ థింక్ కేసీఆర్ గారు అని అనుకుంటున్నానండి, వాళ్ళ పిఏ మాట్లాడారు. మీరు విన్నారు అది? వీడియో ఉంది. ఎవరు చెప్పింది? విష్ణు బ్రదర్, వాళ్ళ వర్షిని బ్రదర్, వీడియో ఉందండి. బయటికి వెళ్ళి చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియో ఉందండి. దిస్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ విత్ బేస్మెంట్ ఓన్లీ వితౌట్ ఎనీథింగ్. ఓకే. కేసు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అనేక మంది పూజలు చేయించుకున్నారు. ఓకే. చేయించుకున్న తర్వాత కొంతమంది ఆయన నమ్మారు. ఓకే. ఎందుకంటే అతను సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తా అని మాట్లాడారు. ఇక్కడ కేసీఆర్ గారు పూజలు చేయించారు. ఎందుకు చేయించారు? వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ గారిని కాపాడుకోవాలి, కవిత గారిని పూజలు కొన్ని ఎలా ఉంటాయంటే మీరు ఒక్క నిమిషం రెండు రకాలు ఉంటాయి. పాలిటిక్స్ లో అయితే చూడండి, ఈ పూజలు సాధారణంగా ఎవరు చేయిస్తారంటే ఈవెన్ వేణుగారు కూడా చేస్తారు ఇటువంటి సిమిలర్ పూజలు, వామాచారం అంటారు. పూజల రకాలు ఎలా ఉంటాయంటే మొదట హీరోలు హీరోయిన్లు చేయించుకుంటారు. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే ఇప్పుడు కేసీఆర్ చేయించిన పూజ ఏంటి అది చెప్పండి. అది వారికి సమస్య అనేది కలగకుండా శత్రు నివారణ చేసేటువంటి విధంగా తమకు ఫేవరెట్. ఇప్పుడు హీరోయిన్లు ఎందుకు చేయిస్తారు? దే వాంట్ టు బికమ్ బిగ్ హీరోయిన్స్. బిగ్ అప్కమింగ్ వాళ్ళు చేయించుకుంటారు. రష్మి గారు చేయించారు. రష్మిక గారు, వేణుస్వామి గారు చేయించిన తర్వాత టాప్ హీరోయిన్ అయింది. టాప్ హీరో అయింది. అతను అన్న మాటల్లో ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులు చేయించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత ఆధ్యాత్మికవేత్త ఆయన కేసీఆర్ గారు. ఆయన అధికారంలో రాగానే మొదట ఆయన చేసింది ఏంటంటే హోమాలు చేయించాడు, బ్రహ్మాండంగా చేయించారు. ఆయన ఆస్తికుడు, ఎంతో దైవాన్ని నమ్ముతారు, భక్తి ఉంది, ఆస్తికుడు ఆయన. తప్పనిసరిగా కూడా ఇవి ఇంకెవరు చేస్తారంటే తమకు అనుకూలంగా జరగాలి. ఇప్పుడు రాజమౌళి గారు చేయించారని ఆవేశం ఉంది ఆయన మీద. తాను అఘోరితో కాదు, ఉప్పలపాటి శ్రీనివాసరావు చెప్పారు ఈ రాజమౌళి గారి మీద. ఆయన చేసే ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, ఆయన పూజ చేయించుకుంటాడు. ఈ విధంగా క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, శ్రీనివాస్ గా చెప్పబడుతున్న ఈ అఘోరి ఎవరికి పూజలు చేశాడు? కేసీఆర్ గారు సంప్రదించారు. ఇంకా ప్రముఖ నాయకులు కొంతమంది సంప్రదించారు అని అతను చెప్పడం జరిగింది. ఇది పేర్లు చెప్పలేనండి, మాకు కొన్ని ప్రాబ్లం. హీ మెన్షన్డ్ దీస్ ఆల్ వీడియోస్ ఆర్ అవైలబుల్. ఓకే, మాకు ప్రొవైడ్ చేయండి. I can show you. ప్రభాస్ పేరు ఎత్తారు ఇక్కడ మీరు. తర్వాత ప్రభాస్ గారు కూడా తన ఆరోగ్య సమస్యల దృష్టి, ఎందుకంటే వాళ్ళ దైవభక్తి గలవారు. ఇక్కడ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీథింగ్. ఆయన అఘోరిగా భావించి పూర్తిగా దిగంబరంగా ఉన్నారు. ఆయన చేసే ముద్రలు అయితేనేమి అవి సాధారణ ముద్రలు కావు. అవి ఇక్కడ సికింద్రాబాద్ లో దేవాలయం చేశాడు. అందరూ అఘోర కాదు, గోరి కాదు. యోని పూజలు తెలంగాణ ప్రాంతాల్లో చేయడానికి రాదు. ఆ రష్మిక కేసు ఎందుకు పెట్టింది హీరోయిన్? యోని పూజ వేణుస్వామి చేస్తే తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది. యోని పూజ కామాఖ్య గుడిలో కేవలం స్త్రీలు మాత్రమే చెయ్యాలి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. వేణుస్వామికి కూడా అథారిటీ లేదు. ఈయన యోని పూజ అని అంటాడు, దానికి ఇదని అంటాడు. దాని వల్ల అఘోర పేరు చెప్పకుండా నేను ఒప్పుకుంటున్నా. ఈజ్ ఎ గోరి, అఘోరి కాదు గోరి. ఆమె గోరి అనే పదం వాడుతున్నా, అఘోరి అనే పదం వాడుతూ వారిని గౌరవిస్తున్నా. గోరి అనే పదం వాడుతున్నా ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు కదా. ప్రభాస్ కి పూజ చేశాడు. ప్రభాస్ గారికి ఆరోగ్య సమస్య ఉంటే ఈమె వారి గురించి హెల్త్ బాగవ్వాలి, మంచిగా కావాలని చెప్పి పూజ చేయించారు. అందుగురించి ఆమెకి వాళ్ళ ఇంటి దగ్గర ఒక విల్లా ప్రొవైడ్ చేశారు అనేటువంటిది టాక్ ఉంది. ఇవన్నీ కూడా వర్షిని చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా వర్షిని గారి ద్వారా కూడా వాళ్ళ పేరెంట్స్ కి వచ్చినాయి. ఆమె వర్షిని అఘోరి దగ్గర ఉండి వీళ్ళ పేరెంట్స్ కి ఈమె ఈ మహిళ ఏమైతే ఉందో ఆమె తీర్థయాత్రల రూపంలో వెళ్ళింది. వినండి, ఈమె తీర్థయాత్రల రూపంలో వెళ్ళింది. వినండి, ఈమె తీర్థయాత్రల కోసం వెళ్ళారు. ఫస్ట్ మొదటిసారి ఈ అమ్మాయి వెళ్ళింది వేరే ఉద్దేశంతో లేదు. మొదటిసారి వర్షిని అనేటువంటి అమ్మాయి ఇతనితో ఎందుకు వెళ్ళింది? నార్త్ ఇండియాకి తీర్థయాత్రలు చేస్తున్నాం అని వెళ్ళారు. అలాగే మీ దగ్గర ఏ అథెంటిక్ ప్రూఫ్ లేదు. నేను అడుగుతాను, ఆ లోపల మీరు వీడియోస్ రెడీ చేయండి. వీడియోస్ చెప్తున్నారు. సురేష్ గారు మీరు మాట్లాడండి. ఆయన చెప్పిన మాటలు మీరు ఏకీభవిస్తారా? ఈ పూజలని నిజంగా కేసీఆర్ చేస్తున్నారని, ప్రభాస్ చేస్తున్నారని, విల్లాలు కొనిచ్చారని, ఈ పూజలని ఎటువంటి పరిస్థితుల్లో ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరు ఇలాంటి పూజలు చేస్తారని, ఇలాంటి వాటికి అర్హుడు అనేది నేను అనుకోను. వీళ్ళు అసమర్థతగా అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారని అయితే అసలు లేదు. వారు ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి పేర్లు రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఇలాంటి వ్యక్తి దగ్గర పూజలు చేయించుకునేటువంటి విధానాలు లేవు. అది మాత్రం క్లియర్. వారు చేయించుకునే ఏదైనా యజ్ఞాలు, యాగాలు, హోమాలు,
తపాలు జపాలు చేసుకునేటువంటి వ్యక్తులు. అలాగ చెడు పూజలు చేయించి గెలవాలనేటువంటి వ్యక్తిత్వం కాదు. అలాగే అలాగే ఉంటే గనక ఎప్పుడో గెలిచేవారు, వీళ్ళందరినీ మడతపెట్టి ఎప్పుడో దేశానికే ప్రధాని అయ్యేవారు. దానికి రీజన్ ఉంది. అలాంటివి ఉంటే కనుక రెండోది ఒక రాజకీయ పోటీగా రాజకీయ నాయకుడు ఇంకో పూజ చేపిస్తారు. రెండో చెప్తా. ఇకపోతే ఈయన మొదట్లో మనకు మాట అన్నారు, అలాంటి విద్యలు నేర్చుకునేటప్పుడు కాలకృత్యాలు కూడా వారు సేవించాల్సి వస్తుంది అని. ఒకటి అదొకటి ఏంటంటే మంచి విద్య నేర్చుకునే వారు కాలకృత్యాలు సేవించరు. ఏదైతే యక్షిణి విద్యలు ఉంటాయి, బాగల్ముఖి భానుమతి యక్షిణి విద్యలు కొన్ని ఉంటాయి. అవి కేవలం చెడు చేయడానికి, ఎదుటి వ్యక్తిని హిప్నటైజింగ్ చేసి లాక్కోవడానికి. ఈ విద్యలు నేర్చుకునే వారు మాత్రమే అలాంటి కాలకృత్యాలు కూడా స్వీకరించేటువంటి విధి విధానాలు ఉన్నాయి. వాళ్ళ కాలకృతి వారే సేవిస్తారు. ఇది కేవలం చెడు చేసేటువంటి పూజలు చేయడానికి. ఇది కేవలం శ్మశానాల్లో చేసేటువంటి పూజలు అఘోరాలు చేయరు. ఇలాగా అలియాన్స్ శ్రీనివాస్ లాంటి వారు దేశాన్ని జనాన్ని నాశనం చేయాలి, ఏదో విధమైనటువంటి పబ్లిసిటీ తీసుకోవాలి, ఆడపిల్లలను వశం చేసుకోవాలి. ఇకపోతే ఆడపిల్లలు ఒకళ్ళనే పట్టుకొని ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళలోనే ఎందుకు తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది, పేదవాళ్ళనే ట్యూన్ చేసుకుంటారా అని ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వారు మొదటిగా నేర్చుకున్నటువంటి విద్యలో వారి అమ్మవారి కావచ్చు అయ్యవారి కావచ్చు ఉపవాసం చేసినప్పుడు ఆ ఉపవాసంలో అమ్మవారు వారికి ఏం చెప్తుంది అంటే, ఒక నక్షత్రం కలటువంటి అమ్మాయి కావాలి కన్యపిల్ల అని చెప్తుంది. కన్యపిల్ల అయినా కాకపోయినా ఒక నక్షత్రం గల అమ్మాయిలు కావాలన్నప్పుడు ఆ అమ్మాయి మీద సెట్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూసినప్పుడు వీరికి తెలుస్తుంది, ఈ అమ్మాయి మనకు పనికి వస్తుంది పూజ కోసం అని చెప్పి, కరెక్ట్ అది పూజ కోసం పనికి వస్తుందని చెప్తున్నారు. ఆ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎమ్మడే కిడ్నాప్ చేసి వెళ్ళిపోతే ఎమ్మడే పట్టుకుంటారు కదా, అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్తోనూ వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళకి మొత్తం ఉన్న పరంగా ఉండేసి ఏదో వీళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉండేసి, డబ్బు పరంగా కావచ్చు ఇంకో పరంగా కావచ్చు హెల్ప్ చేసినట్టు వీళ్ళ ఇళ్లలో ఉండేసి వాడిని మంచి చేసుకుంటారు, నమ్మిస్తారు. నమ్మించి ఆ అమ్మాయిని హిప్నటైజ్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇలాగా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ఇద్దరు అమ్మాయిని కాదు, నాకు ఎనలైజ్ ప్రకారంగా 11 మంది అమ్మాయిల్ని ఈ రకంగా చేస్తున్నారు. ఇంకా రాధాగారి లాంటి వారు ఇంకా బయటకు వస్తారు, వర్షం లాంటి వారు బలైన వారు కూడా ఉండొచ్చు, ఇంకా బలి అవుతారు అని కూడా నేను ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ సందర్భంగా మన మాధ్యమం ద్వారా. అయితే ఈ పూజలు చేసేదానికి అమ్మవారికి ఒక సాక్ష్యం ఉంటుంది. ఒక రకమైన విద్య నేర్చుకోవడానికి అవసరం లేదు, దానిపైన నేర్చుకునే దానికి సాక్ష్యం ఉండాలి. 40 రోజుల నుంచి 41 రోజుల నుంచి 62 రోజులు కోర్సు నేర్చుకునే విద్యలకి దానికి సాక్ష్యం ఏంటంటే ఆ అమ్మాయి పూర్తిగా వాళ్ళకి ఒప్పుకొని వచ్చింది అనే సాక్ష్యానికి తాళి అనే ఒక జనానికి చెప్పేసి అది అష్టదిగ్బంధన యంత్రం ఉంటుంది, ఆ పసుపు తాడే ఉంటుంది. జనానికి కనిపించేది ఏంటంటే తాళి కట్టాను పెళ్లి చేసుకున్నాను అని. పెళ్లి నాకు చెప్పండి, అఘోరీగా చెప్పబడుతున్న ఈ శ్రీనివాస్ దగ్గర మొత్తం సమాజానికి చెడు చేసేటువంటి ఈ పూజలే ఉన్నాయి కానీ మంచి చేసే పూజ ఏం లేవు. మంచి చేసే పూజలు చేస్తే ఇలా చేయరు, పెళ్లిళ్ళు చేసుకోరు. వారికి ఒక వర్షిని కానివ్వండి, చెప్పేటువంటి కరీంనగర్ నుంచి వచ్చిన మహిళ రాధిక కానివ్వండి, అష్టదిగ్బంధనంతో తాలూకా యంత్రం కట్టారంటున్నారా? ఖచ్చితంగా అష్టదిగ్బంధనం ఉంటుంది. ఇది చెప్తున్నా మనకి ఈ శ్రీనివాస్ అలియాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఇతనికి హిప్నాటిజం, మందు పెట్టడం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి నేర్చుకున్నారు. ఇతను దీని వల్ల చిన్న చిన్న మంత్రాలతో ఎదుటి వ్యక్తిని హిప్నాటిజం చేయొచ్చు, లొంగ తీసుకోవచ్చు. అయితే వారికి సంబంధించినటువంటి కోర నక్షత్రాలు, లగ్న మైత్రి నక్షత్రాలు కొన్ని ఉంటాయి, స్నేహ నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రం గల స్త్రీల్ని లొంగపరుచుకోవడం చాలా ఈజీ. మంచి మాటలు చెప్పేసి ఉఫ్ అని ఊదితే చాలు, చిన్న పౌడర్ని పెడితే చాలు, ఫుడ్లో బాడీ మీద చేయొచ్చు, ఆయిల్తో చేయొచ్చు, కోకోనట్ ఆయిల్లో కూడా చేసివచ్చు హిప్నటైజానికి. ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి, వాటర్లో కూడా హిప్నటైజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను హిప్నటైజ్ చేసి ఇచ్చాను అనుకోండి, మీకు 3 డేస్లో నాకు మళ్ళీ ఫోన్ చేస్తారు, మీరు వచ్చేసండి సార్, నాకు మాట్లాడదాం రండి, కాఫీ హోటల్లో కలుద్దాం రండి అని చెప్తారు. సో ఇలాంటి హిప్నటైజాలు మనకి చాలా చైతన్యం వచ్చినటువంటి ఈ తరుణంలో ఇప్పుడు ఇద్దరు మహిళలకి ఆ హిప్నటైజేషన్ జరిగింది. ఖచ్చితంగా ఇద్దరికే కాదు, మొత్తం 11 మందికి హిప్నటైజేషన్ జరిగింది. దీనివల్ల ఆయన ఏం చేయాలనుకుంటారు, మహిళలు తీసుకెళ్ళి ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ అడిగారు. ఇది ఇప్పుడు చెప్తా వినండి. ఈ హిప్నటైజేషన్ చేయించబడినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు మన మైకంలో ఉండరు, మన మైండ్ సెట్లో ఉండరు. అందరూ కనిపిస్తారు, అందరితో మాట్లాడతారు, కానీ ప్రతి సెకండు, ప్రతి నిమిషము, ప్రతి అణువు కూడా ఆ వ్యక్తే కావాలి, ఆ వ్యక్తితోనే ఉండాలి, ఆ వ్యక్తితోనే మాట్లాడాలి. తను చంపిన
కొట్టినా పొడిచినా ఆ వ్యక్తే కావాలి. అయితే ఇంకోటి, ఈ అలియాస్ శ్రీనివాస్ విద్యల కోసం ఎందుకు హిప్నటైజ్ చేసి ఆడవాళ్ళని తీసుకెళ్తాడు, ఇది పాయింట్. దీనికి వారు ఏం చేస్తారంటే కొన్ని ఆడవాళ్ళలో మంత్లీ స్రావం ఉంటుంది, వారిలో వచ్చేటువంటి కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి. ఆ తర్వాత సెన్సిటివ్ ప్లేసెస్లో 5 రకాల ప్లేసెస్లో బ్లడ్ తీసుకుంటారు. వీటన్నిటితో వారు చేసేటువంటి యజ్ఞాలు, వారు చేసేటువంటి పూజలు, హోమాలు ఉంటాయి. ఆ బ్లడ్ని పూజ చేస్తే వారికి కొన్ని రకాలైన శక్తులు వశమవుతాయి. ఎవరికి? ఆ అలియాస్ శ్రీనివాస్, ఆ శ్రీనివాస్ వారికి వశమవుతాయి. అవి వశమైన తర్వాత ఇంకొంచెం నాశనం చేయడానికి కొంత ఈజీగా ఉంటుంది వారికి. ఆ శక్తులు వారికి వచ్చినాయి అంటే ప్రతి వారంకి ఒకసారి, ప్రతి గడియ అంటే అమావాస్యకి ప్రతి గ్రహణాలు పట్టినటువంటి గడియల్లో ఆడవాళ్ళని వశపరుచుకొని తీసుకురమ్మని చెప్తుంది అమ్మ వారికి వచ్చే శక్తుల్ని. ఈ శక్తిని పంపించి డైరెక్ట్గా అమ్మాయిని తెచ్చుకోవచ్చు. ఇకపోతే ఈ అమ్మాయిల్ని వారికి ఉన్న అసిస్టెంట్స్ చాలామంది వస్తారు. వారికి ఒకళ్ళే మనకు కనిపిస్తున్నారు, వారి అసిస్టెంట్ చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఆ అమ్మాయిని ఈ రకమైన బ్లడ్ తీసుకోవడం, ఈ రకంగా వారిని యూజ్ చేసుకోవడం, అవసరమైతే ఆ ఒక హార్మోన్స్ని అమ్మేయటం బిజినెస్, లేదా అమ్మాయిలనే అమ్మేయటం, ఇది సెకండ్ బిజినెస్. ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. సురేంద్ర స్వామి గారు, నిజమేమని చేయవచ్చా అట్లా శక్తులు దొరుకుతాయా? మిత్రులు అన్న దాంట్లో నేనేమి ఏకీభవిస్తానంటే శ్రీనివాస్కి అంత సీన్ లేదు. ఈయన చెప్పినవన్నీ ఉన్నాయి, ఈ స్వామి గారు చెప్పినవన్నీ మన దగ్గర ఉన్నాయి. పాల సముద్ర మహాయుద్ధం జరిగింది దేవతలకి అసురులకి, అంటే ఖచ్చితంగా అసురులు అంటే రాక్షసులు ఉన్నారని నేను నమ్ముతాను. కానీ ఈ విద్యా అర్హతలకు సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళంతా ఒక వేరే 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 గుహల్లో కూర్చొని నగ్నంగా కూర్చొని స్త్రీలను కూడా నగ్నంగా కూర్చోబెట్టి చేసే వాళ్ళంతా తాంత్రికము, క్షుద్ర పూజలు, ఈ చేతబడిల పేరిట చేసే పరీక్షలన్నిటికీ ఈ స్వామి గారు చెప్పినవి వర్తిస్తాయి. కానీ ఎల్లూరి శ్రీనివాస్ గారి దగ్గర అంతటి అవగాహన, అంతటి ధైర్య సాహసాలు లేవు. ఈయన దగ్గరలో ఉన్నదంతా ఏంటంటే ఫస్ట్ వర్డ్ మీరేమన్నారు, వర్షిని ఇంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా, బలహీనమైన వాళ్ళని చూస్ చేసుకోవడం. ఆయన వ్యూహం ఉండవచ్చు నాకు శక్తులు రావాలని, కానీ ఆయనకు శక్తులు రాదు కదా, నేను ఓపెన్గా చెప్తున్నాను కదా స్వామి. ఈయన గారికి ఆ వర్షిని ద్వారా చెప్పు దెబ్బలు రాకపోతే నా పేరు శివరుద్ర సాధు కాదు. ఇంకా అమ్మాయి మన మైకల్లోకి రావాలి కదా. ఈ స్వామి ఒక మాట ఏమన్నాడు, మన పూజలు ధర్మమైన పూజలు అని అంటే ఏ లోకంలో చూసినా ధర్మమే గెలిచింది, కొంచెం ఆలస్యంగా అయినా. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యేసి మళ్ళీ రాదంటారా? అలాంటివి ఉన్నాయి. కానీ శుద్ర పూజలు, శక్తులు పెంచుకునే తాంత్రిక శక్తులు ఇవన్నీ ఉన్నాయి స్వామి. కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళందరూ బయటికి రారు. ఇప్పుడు నేను ఏమన్నాడు, అఘోరా అన్నాడు. అఘోరాలకు అలాంటివి లేవని ఈ స్వామి చెప్పిండు. సరే నేనంటే ఒక పిచ్చోడిని ఊకే అఘోరాల గురించి మాట్లాడుతున్నా కదా, ఈయననే చెప్పిండే కదా వాళ్ళు చెయ్యరు ఇలాంటి అని చెప్పారు కదా, చాలా శాసనాల్లో కూడా రాసింది కదా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ సాధన ఏంది, ఆయన జీవితంలో ఎన్నో ఓడిపోయి విలువ ఎలా రావాలి అన్న తరుణం కోసం రుద్రాక్షలు, చితాభస్మం. నేను ఎల్లూరి శ్రీనివాస్ కూడా డైరెక్ట్గా నేను ఒక 4 ప్రశ్నలు వేసి మీకు చెప్తాను, ఛానల్లో చూస్తున్నట్టు కాబట్టి. చితాభస్మము ఎందుకు రాసుకుంటారో అడిగి చెప్పండి. ఆ వాలిడేషన్ క్వశ్చన్కి మీరు అది పెట్టుకోండి. ప్రెస్ పాన్స్ పౌడర్ అంటున్నారు, పాన్స్ పౌడర్ చితాభస్మం రాసుకోవడానికి అర్హతనే వేరు. పాన్స్ పౌడర్ అనేది డిక్లరేషన్ డైరెక్ట్గా యాంకర్లు చెప్పారు. ఆయన మంత్రాలు చదువుతున్నాడు కదా, శ్రీనివాస్కి చెప్తున్నా, అఘోరాలు మంత్రాలు చదివే అర్హత లేదు. ఇది యూనివర్సల్ సీక్రెట్, నన్ను చెప్పొద్దన్నా నేను చెప్తున్నా. అఘోరాలు నాలుక ద్వారా మంత్రాలు చదివే అర్హత లేదు. ఒక్కటే ఉన్నది వాళ్ళకి, యంత్రతంత్రాలు ఏదైనా చేయాలన్నా కూడా కళ్ళు మూసుకొని పరమాత్ముడికి ఇది ఉంటుంది కదా, దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. ఈ బ్రహ్మరంధ్రం అందరికి ఉంటుంది కదా స్వామి. చిన్న ఉన్నప్పుడు మనకి నూనె పెట్టి మనకు అది చేసి మూస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఇది మాడ అంటారు కదా. ఇందులో నుంచి పరమశివుడి యొక్క కాళ్ళ దగ్గరికి మహా ఆజ్ఞ తీసుకోవడానికి ఇలా తల పైకి పెట్టుకుంటారు. అఘోరాలందరూ అలా కూర్చుంటారు కదా, అది బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళు పరమేశ్వరుడి ఆజ్ఞ కోసము ఆ చరణాలకి సంబంధం, అంటే ఈయన ఆత్మని పరమాత్ముడి దగ్గరతో ఏకీభవం చేసి పెడతాడు. చితాభస్మం ఎందుకు రాసుకుంటాడు అని అంటే అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా చల్లటి ప్రాంతంలో క్రిమి కీటకాలు ఉండడం చేత ఈ యొక్క చితాభస్మం అనేది ఇప్పుడు ఏంతో పడితే దాంతో కాలుస్తున్నాం మనం. ఒకప్పుడు అష్ట సుగంధాలతో మాత్రమే శరీరాలని కాల్చేవారు. ఇది ఉంది కదా మన దగ్గర. అప్పుడు అందులో నుంచి వచ్చిన ఆ వనమూలిక సముదాయం చేత ఈ వాతావరణంలో ఉన్న చలి, ఆ మంచు ఈ శరీరానికి అంత ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ కాదని చెప్పేసి శాసనం ఘోషిస్తుంది. ఇది రాస్తుంది కదా. ఈయన గారు చితాభస్మం రాసుకుని హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు, మంచులో ఉన్నాడా? హైదరాబాద్లో మంచు ఉందా? వర్షం పడుతుందా? ఈయనకి అసలు ఇవన్నీ పొంతన లేవు. శ్రీనివాస్ ఏమనుకున్నాడంటే ఒక శివరత్న సాధువు అంటాడు, వెనుక ఒకడు ఉన్నాడు, నన్ను అడుగుతాడని చెప్పి కల కూడా కనలేడు. అంటే శాస్త్రం మన దగ్గర అబద్ధం ఎట్లా ఆడుతుంది అంటున్నా నేను. హిప్నాటిజం అన్నారు కదా, నిజంగా హిప్నాటిజం ఉందా లేకపోతే వశీకరణ లాంటి మంత్రాలు చేశారా? వశీకరణాలు ఇవన్నీ ఉన్నాయి. నిజంగా మంత్రాలు అంత వస్తుంటారా? ఆయనకు వచ్చి అంటున్నారా? ఆయనకి వాడు బొందొస్తుంది వాడికి. ఒక నేను చెప్తాను కదా, ఒక బిడ్డని జ్వరం వచ్చిన బిడ్డను ఎవరైనా తీసుకురండి, మామూలుగా తిప్పండి జ్వరం తగ్గుతుంది. అడుగుతాను నేను. వర్షిని నేను గతంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అబ్బాయికి కాళ్ళు చేతులు లెగవకపోతే పూజలు చేశాడో కాళ్ళు చేతులు వేసాను ప్రత్యక్షంగా చూస్తాను వర్షిని అంటోంది. అంటే ఆ కాళ్ళు చేతులు ఎలా పడిపోయాయి అది చెప్పాలి.
అంటే ఫిట్స్ వచ్చి పడిపోయింది ఒకటి ఉంటుంది, అంటే బ్రెడ్ న్యూరాన్స్ క్లాట్ అయ్యి సరే ఎట్లా పడిపోయినా కూడా డాక్టర్ అయితే కాదని చేయడం కోసం చేస్తారు కదా. ఇలా ఒక వ్యక్తి కారణ జన్ముడైతేనే లేచే అర్హత ఉంటుంది. ఆ వ్యక్తి ఎలా పడిండొచ్చు, ఒకవేళ పడితే పరమాత్ముడు ఆజ్ఞతోనో లేకపోతే ఎవరో ఏదో చేస్తే పడిండొచ్చు కదా. శ్రీనివాసు లేపిండని అన్నది ఎట్లా అన్నది, వర్డ్స్ తో అన్నది కదా. ఇంత ఫెమిలియర్ పర్సనాలిటీ ప్రూఫ్ ఎందుకు పెట్టలేడు? ప్రూఫ్ దట్ మహాకుంభమేళకి ఎందుకు పోలేము, నాకు అదొక సమాధానం చెప్పు శంకర. నన్ను అడిగారు ఛానల్లో, శివసత్తులకు నాకు ఆ మధ్య గొడవ అవుతుంటే నేను వెళ్ళలేకపోయా, శివరుద్ర సాధువు గారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు కుంభమేళకి అని అంటే, ఆరోగ్యం బాగాలేకుండా నేను బయలుదేరి అక్కడ కొంచెం చేసుకుని అన్ని చేసుకుని నేను వచ్చాను. నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు అఘోరిని మీరు అంటున్నారు కదా. శివరుద్ర స్వామి ఇందాక ఆరోగ్యం బాగాలేదన్నారు. సో మీలాంటి వాళ్ళకి ఆరోగ్యం అలాంటి జనరల్ గా పబ్లిక్ కామన్ పీపుల్ లాగానే ఉంటది. ఇంతవరకు ఇన్ని దేశాలు ఇన్ని రాష్ట్రాలు తిరుగుతున్న ఈయనకి ఎక్కడ ఆరోగ్యం బాగాలేదని ఎక్కడ అసలు ఇప్పుడు కూడా కనిపించదే అసలు. పర్సనాలిటీ కదా ఆయన. అవునా? కరెక్ట్. అది ఉన్నది డ్రగ్స్ వర్షిని దగ్గర డ్రగ్స్ అతను తీసుకోవడం. నేను ఓపెన్ ఛాలెంజ్ శ్రీనివాస్ చెప్తున్నాను, మీరు ఒకసారి గుంజి తీయండి, బ్లడ్ సర్క్యులేషన్ చేసిందో తీసిందో తీయండి, డ్రగ్స్ అందులో రాలేదు అని చెప్తే నేను శ్రీనివాస్ ఛాలెంజ్, నేను సాధువులు కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి. ఒక్క నిమిషం రాగండి. హిప్నాటిజం అంటున్నారు, వశీకరణ, ఇవన్నీ హిప్నాటిజాలు, ఇవన్నీ నమ్ముతారా? లేకపోతే హిప్నాటిజం నిజంగా ఆయనకు వచ్చి అంటారా శ్రీనివాస్ కి? ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మాకేమన్నా ఇప్పుడు ఎవరైనా వచ్చి కూర్చుని మాకు ఇది సమస్య అంటే వాళ్ళు మొత్తం ఓపెన్ అప్ అవ్వరు. వాళ్ళని ఒక సబ్ కాన్షియస్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్ ని బట్టి మేము హిప్నాసిస్ చేయాల్సి వస్తుంది. నథింగ్ బట్ వశీకరణ అంటే ఏంటంటే మనం నా మాట వినేలాగా నాకు కావాల్సిన వాళ్ళు చేయించుకుంటారు. డెఫినెట్ గా ఉంటాయండి. ఐ బిలీవ్, అంటే ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ బిలీవ్, బికాస్ నేను కొంచెం స్పిరిచువల్ పర్సన్ కూడా కాబట్టి. ఆయన అన్నట్టు ఇది వరకు మరి ఇప్పుడు ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ మా అమ్మమ్మలు నాన్నమ్మలు ఉన్నప్పుడు పాతకాలంలో ఏయో చెట్ల నుంచి రసాలు తీస్తారు, దాన్ని ఏయో రకరకాలుగా చేస్తారు, దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అలాంటి టాక్ అయితే ఇప్పుడు మీరు జనరల్ గా అంటారు, ఎందుకు ఇలా ఉంది, నువ్వు నాకు మందు పెట్టావా అని అంటా ఉంటారు. సో ఇట్ వాస్ దేర్. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, కావాలంటే మీకు ప్రూఫ్ కావాలంటే నా దగ్గర ఉన్నది. హిప్నాటిజం చేసే ముందు నా దగ్గర ఉన్నది. ఆయన చెప్పేది ఏంటంటే ఇలా సైంటిఫిక్ హిప్నాటిజం కాదు, సైంటిఫిక్ హిప్నాటిజం కాదు ఆయన. సో మన ఇండియా అండి విత్ లాట్స్ ఆఫ్ ట్రీస్, చెట్లు అన్ని మనకు ఆయుర్వేదిక్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ ఈయన ఏం చేస్తున్నారు అనేది మన క్వశ్చన్ ఇక్కడ. ఈయన ఏం చేస్తున్నారు అసలు? ఈయన వాక్ శుద్ధి లేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? నాకు అర్థం కాదు. ఇది లేనప్పుడు ఏమున్నా ఏం యూజ్ ఉండదండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ హీజ్ ఏ పక్కా 100% మ్యానిపులేటర్. మ్యానిపులేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఆయన దగ్గర ఎవరైనా ఏమైనా నేర్చుకోవాలంటే అది నేర్చుకోవాలి. మ్యానిపులేషన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు డౌన్ స్టేజ్ లో లేకపోతే డబ్బుల కోసమో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఆయన ఒక మహిళని మ్యానిపులేట్ చేయొచ్చు, వర్షిని వారిని మ్యానిపులేట్ చేయొచ్చు. చూస్తున్న ఇంతమంది నార్త్ ఇండియాలో ఇవన్నీ తిరుగుతూ ఉన్నాడు కదా. ఇందాక సురేష్ గారు మాట్లాడుతూ 11 మంది అమ్మాయిలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు కదా. ఇంతమంది మ్యానిపులేట్ చేస్తూ ఉంటే అంటే దాని నుంచి బయటపడడానికి అసలు ఏం లేదంటారా? బయటపడచ్చండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.